మహాకృపను బట్టి మరొక ప్రభదినాన్ని తండ్రి అయిన దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ముందుగా దేవాదేవునికి ప్రభువైన క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరవచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభు పేరు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని ఈ వారం కూడా మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ఈరోజు స్నేహితుల దినోత్సవం. స్నేహానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు లేని వారు ఎవరు ఉండరు. స్కూల్ టైమ్స్ మొదలుకొని కాలేజ్ కానీ స్కూల్ కానీ ఈ రోజు వరకు పెద్దలైన ప్రతి ఒక్కరికి వయసు బట్టి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్నేహితుడు లేదా స్నేహితులు ఉంటారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేనటువంటి అనేకమైన విషయాలు స్నేహితులకు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ప్రాముఖ్యం ఎందుకంటే కొన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పుకుంటే తల్లి ఎక్కడ బాధపడుతుందో తండ్రి ఎక్కడ బాధపడతాడో అని స్నేహితుల దగ్గర చెప్పుకునే ఒక మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బాధను నా తల్లికి చెప్తే తల్లి ఏడుస్తుంది, తండ్రికి చెప్తే తండ్రి ఏడుస్తాడు అని స్నేహితులకు చెప్పుకొని ఓదార్పుందే స్నేహితులు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రాముఖ్యంగా లోకములో లేదా గ్రంథంలో స్నేహాన్ని గురించి రాయబడిన మాటలు ఏంటి, స్నేహం అంటే ఏంటి, ఈరోజు స్నేహం ఎలా ఉంది, గ్రంథములో ఎవరైనా స్నేహాన్ని చూపించిన వాళ్ళు ఎవరైనా లేఖనాల్లో ఉన్నారా, అలాంటి వారి నుంచి ఏం పాఠం నేర్చుకోబోతున్నాం ఈ రోజున మన అందరము అన్నది ప్రాముఖ్యం. ఆ రీతిగానే నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో కూడా చెప్తాను చివరిగా. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు, స్నేహం చేయొద్దని ఎవరు కోరుకోరు, స్నేహితులు వద్దని ఎవరు అనరు. అయితే ఆ స్నేహం చేసే వ్యక్తి ఎలాంటి వాడో ఖచ్చితంగా తెలుసుకుని స్నేహం చేయాలి. ఇది పెద్దలుగా తల్లిదండ్రులుగా పిల్లలకు చెప్పే విషయం. ఈరోజు స్నేహం అంటే ఏంటి, వాస్తవానికి స్నేహం అంటే ఏంటి అంటే చాలా మంది స్నేహాలు ఎలా ఉంటాయంటే ధనం ఉందనుకోండి, ధనం ఉన్నంత వరకు కూడా వాళ్ళతో బాగా ఉంటారు. ధనం కానీ అధికారం కానీ ఆస్తులు కానీ అంతస్తులు కానీ హోదా కానీ ఇటువంటి వారు ఎక్కువ శాతం నేను చూసిన స్నేహాలు ఉన్నాయి. ఒక్కసారి అధికారం పోతే వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి. ధనం ఉన్నంత వరకు కూడా బెల్లం చుట్టూ ఏగలా చీమలా ఏదో ఒకటి. బెల్లం చుట్టూ ఎలా ఉంటారో అలా ఉంటారు. బెల్లం లేదనుకోండి ఏ ఈగలు లేవు, ఏ చీమలు లేవు. ధనం అధికారం ఆస్తులు అంతస్తులు హోదా కూడా ఉన్నప్పుడు నీ చుట్టూ 10 మంది తిరుగుతూ ఉంటారు. అవేమీ లేవనుకోండి, నీ వల్ల వాడికి పైసా ఉపయోగం లేకపోతే నువ్వు కూడా ఎందుకు వాడికి ఉపయోగపడవు. అలాంటి స్నేహాలు ఈ రోజున కారణం ఏంటి అంటే వాళ్ళు ధనాన్ని బట్టో అధికారాన్ని బట్టో అంతస్తులు బట్టో ఆస్తులు బట్టో హోదాను బట్టో స్నేహం చేస్తున్నారు అంతే. వాస్తవానికి స్నేహము అంటే 2 హృదయాలు కలవాలి. ఆ వ్యక్తి హృదయము నీ వ్యక్తి హృదయం, ఆ వ్యక్తి ఆలోచన విధానము నీ ఆలోచన విధానం, ఆ వ్యక్తి ఎటువంటి నిర్ణయాలు నీ నిర్ణయాలు, అంటే ఇద్దరికి కూడా హృదయాలు కలిస్తే అది స్నేహం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. స్నేహానికి నిర్వచనం రాస్తుంది, అక్కడ చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాను. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను. ఏదో కూరలో ఉప్పు కలిసిపోయినట్టు చెప్పారు కదా. కూరలో ఉప్పు కలిసిపోతే కనబడుతుందమ్మా? కనబడదు. అంటే దావీదు హృదయము లేదా యోనాతాను హృదయం ఎవరి హృదయంతో కలిసిపోయింది? దావీదు హృదయంతో. అంటే హృదయాలు కలిసాయి. యోనాతాను దావీదు చదువుతో మధ్యలో మరలా వాళ్ళిద్దరి గురించి. అంటే దావీదు హృదయం యోనాతాను హృదయం కలిసిపోయాయి. దావీదు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో, దావీదు హృదయం దేవుని విషయంలో ఎలా ఆలోచిస్తాడో యోనాతాను కూడా అలాగే ఆలోచిస్తాడు. దావీదు భక్తి విషయంలో ఎలా ఉంటాడో యోనాతాను కూడా అలాగే ఉంటాడు. దావీదు విశ్వాసం ఏంటో యోనాతాను విశ్వాసం అలాగే ఉంటుంది. అమ్మ అప్పుడే స్నేహం కుదురుతుంది. మీరు చూడండి కావాలంటే. లేదు ఇలా స్నేహాలు కుదిరాయి అనుకోండి కలకాలం నిలబడవు, ఇది గ్యారంటీ. ఇలా స్నేహాలు ఉంటే కలకాలం నిలబడు. కానీ నీ స్నేహము నిజంగా హృదయపూర్వకంగా నేను ఎలా ఉండాలని ఇష్టపడతాడో ఆ వ్యక్తి కూడా అలాగే ఉంటే మీరు కలకాలం స్నేహాలుగా ఉంటారు. ఈరోజు చూడండి, మనం స్నేహితులుగా ఉన్నటువంటి అనేక మంది చాలా మంది స్నేహాలు దూరం అయిపోతాయి. ఎందుకు అంటే వాడు ఏదో ఆశించి నీలో ఏదో కోరుకొని దాన్ని బట్టి నీతో స్నేహం చేసి ఉండొచ్చు. ఈరోజు ఒక్కసారిగా నీలో అది లేకపోయినసరికి నీకు దూరం అవుతాడు. అందుకే స్నేహము అంటే హృదయాలు కలవాలి. 2 హృదయాలు కలిస్తేనే ఆ స్నేహం కలకాలం నిలబడుతుంది, చనిపోయే వరకు.
చనిపోయే వరకు. కొందరు మీ స్నేహితులు మీలో ఉండొచ్చు, ప్రాణ స్నేహితులు అనుకుంటారా, మళ్ళీ ప్రాణ స్నేహితులు అంటే అర్థం చెప్తాను నేను లాస్ట్లో. కాబట్టి స్నేహితులు ఉండడం మంచిదే, కానీ శ్రేష్టమైన స్నేహం ఏంటంటే రెండు హృదయాలు కలవాలి. నా భక్తి, నా విశ్వాసం, దేవుని కోసం నేను ఎలా అనుకుంటున్నానో వేరే వ్యక్తి అలా అనుకుంటేనే నాకు ఆ వ్యక్తికి కుదురుతుంది. లేదు ఆ వ్యక్తికి అవి లేవనుకోండి, నేను ఆ వ్యక్తితో స్నేహం చేయలేను, నేను ఆ వ్యక్తితో అటాచ్డ్గా ఉండలేను. ఎందుకంటే దావీదు ఎలా ఆలోచిస్తాడో యోనాతాను కూడా సేమ్. దావీదుకు ఏ మాత్రం తగ్గిపోడండి యోనాతాను, కానీ యోనాతాన్ని ఎవరు గమనించరు. లేఖనాలు చదువుతున్నప్పుడు యోనాతాను ఒక మంచివాడిగా చూస్తారు, కానీ దావీదు విశ్వాసం ఎంత గొప్పదో యోనాతాను విశ్వాసం కూడా అంతే గొప్పది. ఏ మాత్రం దావీదుకి తీసుకోడు యోనాతాను. కాకపోతే ఎందుకు కనుమరుగైపోయాడు అంటే తండ్రి అయిన సౌలును బట్టి. వాస్తవానికి సౌలు తర్వాత రాజు ఎవరు అవ్వాలి? యోనాతాను అవ్వాలి, ఎందుకంటే రాజు కుమారుడు అవ్వాలి. కానీ దావీదు అయ్యాడు. అది దేవుని ఎంపిక అయినప్పటికీ కూడా యోనాతాను మంచి హృదయం కలిగిన వాడు. చూడండి, రోజున స్నేహము అంటే రెండు హృదయాలు కలవాలి, ఇద్దరు భావాలు, ఇద్దరు మనస్ఫూర్తిగా ఒకే ఆలోచనతో ఉంటే, దేవుని విషయంలో అయినా ఇంకే విషయంలోనైనా ఇద్దరిది ఒకే భావాలు కలిస్తేనే వాళ్ళిద్దరూ కలకాలం ఉంటారు. లేదంటే మీ స్నేహాలు కలకాలం ఉండవు. నెంబర్ 2, ఈ రోజు స్నేహాలు ఎలా ఉన్నాయో చెప్పమంటారా? ఈ రోజు స్నేహాలు ఎలా ఉన్నాయంటే చూడండి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చదువుతాను నేను. నలుదిక్కులో భయము అని అనేకులు గుసగుసలాడిగా వింటిని, వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమునో చాటింతుమందురు. అతడు ఒకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతన్ని పట్టుకుని అతని మీద పడి తెచ్చుకుందామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకుని ఉన్నారు. ఈ రోజు చూడమని చాలా మంది స్నేహితులు అది ఎప్పుడు పడిపోతాడా అని చూస్తుంటారు. మళ్ళా స్నేహం ఒకప్పుడు, స్నేహం చేసిన వాడు తోటి స్నేహితుడు నిలబడాలనుకుంటాడా పడిపోవాలనుకుంటాడా? కానీ ఈ రోజు లోకంలో స్నేహాలు ఎలా ఉంటాయంటే వాడు పడిపోతే చూడాలని ఆనందపడాలని స్నేహాలు ఉంటాయి. ఈ రోజున ఆ కుటుంబం పడిపోతే, ఆడు పడిపోతే నేను ఆనందపడాలి, అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదండి. ఈ రోజు స్నేహాలు పడిపోతే చూడాలనుకొని ఆనందపడే స్నేహాలు ఈ రోజు. నెంబర్ 2, మరిచిపోయిన వారు. 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనం. 30 చూడండి, 30వ అధ్యాయం 14. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. అంటే చాలా మంది స్నేహాలు ఈ రోజు ఎలా ఉన్నాయంటే మర్చిపోయిన స్నేహాలే. అవసరం వస్తే బాగున్నారా, అవసరం వస్తే అదే, లేదనుకోండి వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మర్చిపోయిన స్నేహాలు, విచారించం వాళ్ళ గురించి. నిజంగా స్నేహితుడు ఎలా ఉంటాడు, ఎదుటివాడి యోగక్షేమాలు నిజంగా స్నేహం అంటే ఎలా ఉంటారు, వాడు ఎలా ఉన్నాడు, అరే ఎలా ఉన్నావు, నీ జీవితం ఎలా ఉంది, ఎంత దూరం అయిపోయినా వేరే స్థలాల్లో ఉన్నా స్నేహం అంటే ఎదుటివాడి యోగక్షేమాలు తెలుసుకున్న వారిగా ఉంటాం. అవసరమైతేనే చేస్తున్నాడంటే వీడు స్నేహం కాదు. అది అవసరమైతేనే నువ్వు ఎదుటివాడికి ఫోన్ చేస్తున్నావు అంటే మీ మధ్య నిజమైన స్నేహం అయితే లేదు, అది అవసరానికమైన స్నేహం అంతే. కాబట్టి ఇక్కడ నీ స్నేహితులందరూ నిన్ను మర్చిపోయారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నిజమైన స్నేహితుడు మీకు ఎవరైనా ఉంటే వాడు ఎప్పుడు మీ యోగక్షేమాలు అడుగుతూ ఉంటాడు, మీ కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు, వాడు నిజమైన స్నేహితుడు. రైట్. ఈరోజు క్షమించండి, స్వార్థపూరితమైన స్నేహాలు ఉన్నాయమ్మా, స్వార్థంతో కూడినటువంటివి. స్వార్థంతో స్నేహం చేస్తాడు, ఏదో ఆశించి స్నేహం చేస్తాడు. వాడి వల్ల నాకు పని అవుతుందంటే, వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నాడు, వాడి వల్ల నాకు పని అవుతుంది కాబట్టి ఇప్పుడు వాడితో నేను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, వాడు ఏమైనా నాకు ఉపయోగపడతాడంటే, అంటే ఇదే రకమైన స్నేహాలు స్వార్థపూరితం. ఈ రోజు ఉన్న స్నేహాలు ఇవే. నువ్వు పడిపోతే ఆనందపడే వాళ్ళు ఉన్నారు, నిన్ను మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నీ వల్ల మేలు పొందుకున్నా. ఈ రోజు నీతో తిరుగుతున్నాడంటే ఒకసారి గుర్తుపెట్టుకో, వాడు ఏదైనా హృదయపూర్వకంగా నీతో ఉన్నాడా, ఏదైనా ఆశించి నీతో ఉన్నాడా, అంటే స్వార్థపూరితమైన స్నేహాలు. ఈరోజు నువ్వెలా ఉన్నావు, మనం ఎలా ఉన్నాం? ఒకసారి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు నాకున్న స్నేహితులు బట్టి నేను స్వార్థంగా వ్యవహరిస్తున్నానా? ఒకసారి నాకు నేను పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే నా స్నేహంలో స్వార్థం ఉందా? దేవుడు తన పిల్లలుగా, క్రైస్తవ బిడ్డలుగా ఎవరికి కూడా స్నేహంలో ఏముండకూడదు? స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఎప్పుడు ఉండకూడదు. రైట్.
ఈరోజు బైబిల్ గ్రంథంలోకి వెళ్తున్నాను. యోబుకి స్నేహితులు ఎంతమంది? ముగ్గురు. ఎలీఫజు, జోఫరు, బిల్దదు, ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఈ ముగ్గురు స్నేహితులు వాస్తవానికి ప్రాణ స్నేహితులు యోబు గారికి. ఎంతో మంది ఉన్నారు, కానీ ముగ్గురు బెస్ట్. మనందరికీ కదా చాలా మంది స్నేహాలు ఉంటాయి, కానీ నాకంటూ బెస్ట్ ఉంటారా? ఎవరో ఒకరు బెస్ట్. అందుకే యోబు గారికి బెస్ట్. యోబు ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, బిడ్డలు కోల్పోయాడు. వీళ్ళందరూ కోల్పోయిన తర్వాత యోబు దగ్గరికి ముగ్గురు అనుకున్నారట, అరే మన ఫ్రెండ్ స్నేహితుడు యోబు పడిపోయాడు రా, అన్ని కోల్పోయాడు. ఒకప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు కోల్పోయాడు. ఒకసారి వెళ్దామని వచ్చారట, యోబు దగ్గరికి వచ్చారు. వచ్చిన స్నేహితులు, స్నేహితుడు అన్నవాడు బాధలోంచి పైకి తీసుకురావాలా, బాధలో పొంగదీయాలా? నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడమ్మా? ఆదరణ ఇచ్చి, నీ మాటల వల్ల ఆదరణ కలగాలి. కొంతమంది పుడుస్తారు పుండు మీద కారం జల్లినట్టు, అలాంటి వాళ్ళకు కత్తిపోటు వంటి మాటలు అన్నాడు సామెతలు 12:18. సామెతలు 12:18 కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. వాడే ఆల్రెడీ బాధపడుతున్నాడు స్నేహితుడు యోబు. ఇప్పుడు ఎలీఫజు, జోఫరు, బిల్దదు వచ్చి ఆ వ్యక్తిని లేవనెత్తాలి. రే, ఆస్తిని కోల్పోయావు, నీ పిల్లలనైతే తీసుకురాలేమో కానీ నీకున్న ఆస్తిని కోల్పోయావు. మేము ఉన్నావురా, నీకు తోడుగా ఉన్నాం. పిల్లల్ని అయితే నేను తీసుకురాలేవు, కానీ నీకు భోజనం పెట్టడమా, నీ అవసరాలు తీర్చడమా మేము ఉన్నావురా అని అనాలి. ఎలీఫజు గాని, జోఫర్ గాని, బిల్దదు గాని ప్రాణ స్నేహితులుగా పిలవబడిన ఎవరో కూడా కనీసం యోబు దగ్గరికి వచ్చి ఏం చేశారో తెలుసమ్మా? యోబు గ్రంథం 16వ అధ్యాయం. యోబు గ్రంథం 16వ అధ్యాయం. అంటే స్నేహితులు ఎలా ఉంటారో చూడండి. ఎలా ఉండాలో చెప్తాను, ఎలా ఉండకూడదో కూడా తెలియాలి. యోబు గ్రంథం 16వ అధ్యాయం 20 చదువుతారా? 20 చూడండి, చదువుతాను. నా స్నేహితులు నన్ను ఏం చేస్తున్నారు? ఎగతాళి చేయుచున్నారు. స్నేహితుడు ఎవడని ఎగతాళి చేస్తే వాడు స్నేహితుడా? అంటే నీతో ఎటకారం ఆడుతూ, నిన్ను ఎగతాళి చేస్తూ, నిన్ను తృణీకరిస్తూ, అంటే ఎగతాళి ఎవరు చేయడండి నాకు తెలిసి. ఎగతాళి చేసే స్థితిలో ఉన్నాడమ్మ యోబు. అన్ని కోల్పోయి ఆఖరికి ఇప్పుడు ఆస్తిని కోల్పోయినా బాధపడరు ఎవరు. ఆస్తి కోల్పోయాడు, ఆరోగ్యం పోయినా పర్లేదు, కానీ పిల్లలు చచ్చిపోయారే కళ్ళ ముందు. 10 మంది శవాలే రాలిపోయారు. ఇంటి ముందు 10 మంది శవాలు ఉన్నాయి. 10 మంది శవాలు ఉంటే ఆ ఇంటికి వచ్చినటువంటి ముగ్గురు ఎగతాళి చేస్తే ఏమైనా బాగుంటుందా? కానీ స్నేహం ఎగతాళి చేసేవాడు స్నేహితుడా అని అడుగుతున్నాను నేను ఈ రోజున. ఒకవేళ మీ జీవితంలో కూడా ఎవడైనా ఎగతాళిగా మాట్లాడితే వాడు స్నేహితుడు కాడు. నిన్ను ఆదరించేవాడు, మాటల చేత నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు, నీకు ప్రతి విషయంలో సహకరించేవాడు నీ స్నేహితుడు అయి ఉండాలి తప్ప ఎగతాళి చేసేవాడు స్నేహితుడు. కానీ గ్రంథంలో రాయబడింది వీళ్ళు ముగ్గురు కూడా యోబు గారికి బెస్ట్ ఫ్రెండ్స్. మరి ఏ రకంగా అయ్యారో నాకు తెలియదు, కానీ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఎలీఫజు, జోఫరు, బిల్దదు యోబు గారికి ప్రాణ స్నేహితులు. అంటే ఒకటి అర్థమైంది, ఆయన దృష్టిలో ప్రాణ స్నేహితులే, కానీ వీళ్ళు మాత్రం ఆయన అలా చూడలేదు. యోబు భక్తుడు కనుక నాకున్న స్నేహంలో ఈ ముగ్గురిని, వాస్తవానికి చివరిగా 42వ అధ్యాయంలో ఏం జరుగుతుందో తెలుసమ్మా? వీళ్ళు ముగ్గురు ప్రాణాపాయంలో ఉంటే యోబే ప్రార్థన చేస్తాడు. ఎలీఫజు, జోఫరు, బిల్దదు చనిపోవాలని దేవుడి నిర్ణయం, చంపాలనుకుంటాడు దేవుడు. యోబు ప్రార్థన చేస్తే యోబు ప్రార్థన ఆలకించి వాళ్ళ ముగ్గురిని విడిచిపెడతాడు దేవుడు. అది స్నేహితుడు. అరే మీరు నన్ను సూటిపోటి మాటలతో బాధపెట్టినా నేను మీకోసం ప్రార్థన చేస్తాను, అది యోబు. అది నిజమైన క్రైస్తవుడు. మీరు నన్ను ఎంత బాధ పెట్టండి, దుఃఖ పెట్టండి, ఇబ్బంది పెట్టండి, మీ ప్రాణం కోసం నా ప్రాణం అడ్డేసి మీకోసం ప్రార్థన చేశాడు. నిజంగా చివరి అధ్యాయంలో ఎలీఫజు, జోఫరు, బిల్దదు యోబు ప్రార్థన చేయకపోతే వారు ఉండరు. ఇదే గుర్తుపెట్టుకుంటే యోబు ఒకవేళ అరే మీరు నన్ను ఎగతాళి చేశారు అప్పుడు అని యోబు అని ఉంటే మనం అంటాం అలాగా. మీరు నన్ను ఎగతాళి చేశారు, కానీ ఆయన ఎగతాళికి గురైనా కనీసం స్నేహితులు, అది నిజమైన స్నేహం అంటున్నాను గ్రంథంలో. మాటలతో ప్రాణాన్ని ఏం చేశారు వీళ్ళు? అబ్బా ఎంత విసిగించారు తెలుసా యోబు గారిని. నువ్వేదో పాపం చేస్తావు యోబు, అందుకే నీ పిల్లలు చనిపోయారు అని కళ్ళ ముందంటే ఎలా ఉంటుంది? నువ్వేదో పాపం చేస్తావు, అందుకే నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నీ కురుపులు వచ్చాయి. ఇగో గీక్కుంటున్నావు చెల్లపింకుతో, చీమ కారుతుంది, వాసన వస్తుంది చీమ నుంచి. నువ్వేదో భయంకరమైన పాపం చేస్తుండాలి మాకు తెలిసి. ఆ పక్కన ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నా చూడండి. ముగ్గురు యోబు దగ్గర కూర్చొని 7 రోజులు కూర్చున్నారు. నువ్వేదో పాపం చేసావు, నీ పిల్లలు తీసుకున్నాడు దేవుడు, నీ ఆరోగ్యం పోయింది, నీ ఆస్తి పోయింది, నువ్వేదో తప్పు చేసావు, గ్యారంటీ. ఆలోచించు,
సూటిపోటి మాటలతో గుచ్చుతున్నారు తప్ప ఎక్కడ కూడా మాటలతో విసిగించారు ఆయన్ని. 3, అసహించుకున్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. 19వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. ఎవరు రావడం మానేశారు? బంధువులు రావడం మానేశారు. నా ప్రాణ స్నేహితులు, అమ్మ అన్నాడా లేదా యోబు? నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. 19, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడినైతిని. ఏమైపోయాయినా? అసహ్యుడైపోయాడట, మర్చిపోయారు. 21, దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. ఎంత బాగా అడుగుతున్నాడండి. అరే మేము ముగ్గురు వచ్చారు కదా నా దగ్గరికి, ప్లీజ్ దయచేసి నా మీద జాలిపడండి. నా స్నేహితులారా నా మీద జాలిపడండి. వీళ్ళు ఎక్కడ స్నేహితులు? నేను కూర్చోడానికి వచ్చారు. నువ్వు స్నేహితులుగా అనుకుంటున్నావు యోబు గారు, ఆయన అనుకుంటున్నాడు నా ప్రాణ స్నేహితులు వీళ్ళందరూ. ఇగో ఆయనకైతే ఉంది, కానీ వాళ్ళ ముగ్గురికి లేదు. ఈరోజు స్నేహాలు ఎలాగే ఉన్నాయి. మనం ఎదుటివాడి మీద స్నేహం చూపించినా వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పడిపోతామా, ఎప్పుడు ఆనందిద్దామా అని ఆలోచించే జాబితా కూడా చాలా మంది ఉంటారు. కానీ నిజమైన స్నేహము, యోబు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆదరించే మాటలు లేకపోయినా తిరిగి వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. చూసారా? నిజమైన స్నేహితుడు యోబు. లోకంలో నిజమైన స్నేహానికి అర్థం చూపించాడు యోబు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదువుతాం చూడండి. ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉండరు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకునను. అమ్మ ఏడున్న వాళ్ళకి స్నేహితులు ఉంటారు ఎక్కువ మంది, గ్యారంటీ. ధనము గలవానికి స్నేహితులు. ఒకప్పుడు యోబు ఎలాంటి వాడు తెలుసా? వీళ్ళు ఎందుకు పనికిరారు. ఒకప్పుడు యోబు ఎలాంటి వాడు అంటే, ఒక దిక్కంతట్లో, తూర్పు దిక్కంతట్లో ధనవంతుడు ఎవరు? యోబు. ధనవంతుడు కాబట్టి ఎంతమంది అయినా స్నేహాలు ఉంటారు. ధనము గలవానికి స్నేహితులు అధికంగా ఉంటారు. దరిద్రుడు ఏమవుతాడు? స్నేహితులను 7వ వచనం అక్కడే, బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టి వానికి స్నేహితులు మరి దూరస్తులు ఎవరు? బీదవాడికి ఎవరమ్మా స్నేహితులు ఉంటారు? ఈరోజు మన కుటుంబాల్లో అయినా ఎవరైనా బీదవాడికి స్నేహంగా ఉన్నామా? ఎవరైనా వాడు ఏమీ లేనివాడు, ఎంతో అవసరతలో ఉన్నాం, అలాంటి వాడికి స్నేహం ఉండదు. మనకన్నా ఎప్పుడు కూడా ఎలా ఉంటామంటే, మన ఆలోచన ఎలా ఉంటుందంటే, మనుషుల సైకాలజీ, నాకన్నా గొప్పవాడితో స్నేహం చేయాలి. అవునా కాదా? మీరు ఆలోచించండి. నాకన్నా గొప్పవాడితో స్నేహం చేయాలి. ఎస్ఐ కొడుకు వాడు అవసరం ఉంటుంది, సిఐ కొడుకు వాడు అవసరం ఉంటుంది, వాడితో స్నేహం చేయాలి. నాకన్నా చిన్నవాడితో స్నేహం చేసి, అంటే చిన్నపాటి ఉద్యోగులతో లేదా ఉద్యోగం లేని వాళ్ళతో స్నేహం చేయడు. ఈరోజు సైకాలజీ చేయడు, ఎందుకంటే వాడి వల్ల ఏం రాదు, ఉపయోగం లేదు. అంటే బీదవాడు చుట్టాలకు కూడా అసహ్యుడేనట, చుట్టాలు కూడా వాడి ఇంటికి రాడు. వాటి వానికి స్నేహితులు మరింత దూరం అవుతారట, స్నేహాలే ఉండవు. అది యోబు గారి జీవితంలో జరిగిన సంఘటనలు. నెంబర్ బి చదువుతాం. సెకండ్, గ్రంథంలో రాయబడిన స్నేహితులు. దానియేలు యొక్క స్నేహితులు. ఆయనకు ఎంతమంది ఉన్నారు? దానియేలు కూడా 3 స్నేహితులు ఉన్నారు. హనన్య, మిషాయేలు, అజర్యా. వీళ్ళ పేర్లే మార్చారు. దానియేలు బబులోను దేశానికి వెళ్ళాక నెబుకద్నెజరు పేర్లు మార్చేశాడు. షద్రక్, మేషాక్, అబేద్నెగో. కానీ ఒరిజినల్ నేమ్స్ ఇవే హీబ్రూ పేర్లు. కానీ బబులోను దేశానికి వచ్చిన తర్వాత వీళ్ళ పేర్లు మార్చేశాడు. హనన్యాకేమో ఎలా పెట్టాడు? షద్రకు, మేషాకు, అబేద్నెగో అని పేర్లు పెట్టాడు. అంటే దానియేలుకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? కానీ ఎలాంటి వాళ్ళు చూడండి. నిజమైన స్నేహం దానియేలు ఎలా చేశాడో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. ఒక స్నేహితుడు ఎలా ఉంటాడో దానియేలు చూపించాడండి, ఒక అర్థాన్ని చూపించాడు. యోబు ఎలాగైతే ఉన్నాడో దానియేలు కూడా చూడండి. 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17-18 చదువుతాను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి 18, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండినట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని ఏం చేశాడమ్మా? హెచ్చరించాడు. బతిమాల గురించి చెప్పలే. అంటే దానియేలు భక్తి జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడే.
భక్తిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. ఇప్పుడు స్నేహితులు ఏం చెప్తున్నాడు, ముగ్గురికి హెచ్చరించాడు. అమ్మ ఎప్పుడు కూడా స్నేహం ఎలా ఉండాలంటే హెచ్చరించాలి. వాడు పాడైపోతుంటే భలే పాడైపోతున్నాడు అనుకోకూడదు. అరే ఒకసారి నువ్వు ఎలా ఉన్నావు చూసుకో. నీ పిల్లల విషయంలో, పెళ్ళైపోతే నీ పిల్లల విషయంలో, నీ కుటుంబం ఎలా ఉంది, నువ్వు అలా జులాయిగా తిరుగుతూ ఉంటే, ఒక బాధ్యత లేనివాడిగా తిరుగుతూ ఉంటే, ఇలా చెప్పేవాడు స్నేహితుడండి. వాడు పాడైపోతే నేను బాగున్నానా లేదా, వాడు పాడైపోయినా పర్వాలేదు అనుకునే జాబితా కాదు దానియేలు. ఈ హనన్య, మిషాయేలు, అజర్య దగ్గరికి వచ్చి దానియేలు నెబుకద్నెజరుకి కల వచ్చింది. ఇప్పుడు ఆ కలభావం చెప్పాలి. కలభావం మనకి ఎవరికి తెలియట్లే. కాబట్టి మనం అందరం ఏం చేయాలి అంటే ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఖచ్చితంగా మీరు చేయాలి అని హెచ్చరించాడు ముగ్గురిని. నిజమైన స్నేహితుడు హెచ్చరిస్తాడు. ఎందుకంటే వాళ్ళు పాడైపోకుండా, వాళ్ళ ప్రాణాలు పోకుండా. ఈరోజు స్నేహానికి అర్థం ఏంటంటే వాడి ఇబ్బందుల్లో లేదంటే వాడు చేసే ప్రతి పని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా ఈరోజు? అరే నువ్వు వేరే చేయరా, అది చేసింది మంచో కాదో కాదు, మంచి అయితే చెయ్యు, కానీ చెడైతే హెచ్చరించిన స్నేహితులు ఎంతమంది ఉంటారు ఈరోజు? తక్కువ మంది. ఎందుకంటే నువ్వు హెచ్చరిస్తే ఆడు ఎక్కడ దూరం అయిపోతాడో, ఆడు ఎక్కడ మాట్లాడడం మానేస్తాడో. మాట్లాడడం మానేసినా పర్వాలేదు, వాడు బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి. మీరు ఎప్పుడైనా ఎవరినైనా హెచ్చరించండి. అంటే హెచ్చరించడం అనే ఉద్దేశం ఏంటంటే ప్రేమపూర్వకంగా మాట్లాడడం. అరే నువ్వు చేస్తుంది మంచిది కాదురా, నువ్వు ఇలా చేయడం బాగోలేదు, దీనివల్ల పర్యవసానం ఫలితం ఇలా ఉంటుంది అని వాడికి చిన్న సలహా ఇవ్వండి. అలా చెప్పడం నిజమైన స్నేహితుడు చేసే పని. నువ్వేం చేసినా సపోర్ట్ చేస్తే అది స్నేహం అయితే కాదు. ఇప్పుడు దానియేలు స్నేహితులు ముగ్గురిని కూడా హెచ్చరించాడు, ప్రార్థనలో ఉండండి మీరు, నేను ఉంటాను, మీరు ప్రార్థనలో ఉండండి, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని మొట్టమొదటి హెచ్చరిక. ఖచ్చితంగా ఉంటామన్నారు ముగ్గురున. ఎందుకంటే దానియేలు ఉన్న భక్తిని బట్టి వీళ్ళు ముగ్గురు ఆలకించారు, ఉంటారు, ప్రార్థన చేశారు. మరొక విషయం చూడండి, రెండో విషయం, హనన్య, మిషాయేలు, అజర్య ఈ ముగ్గురు దానియేలుకి ఎవరు? వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇది స్నేహం. కిందకు తొక్కేస్తారు మనోళ్ళు, కిందకు తొక్కుతారు. ఈడే బాగుండాలి, ఇంకెవ్వరు పైకి రాకూడదు. దానియేలు స్నేహం అంటే అది కాదు. చూడండి 2వ అధ్యాయం 46. అంతటి రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాను. రాజు నెబుకద్నెజరు ఏం చేశాడమ్మా? నెబుకద్నెజరు వచ్చాడు, దానియేలు మీద సాష్టాంగ నమస్కారం పడిపోయాడట. దానియేలుకి నమస్కారం చేసేసాడు. బాబు మీ దేవుడు ఎంత గొప్పోడా, మీ దేవుడు ఎంత గొప్పోడా అని దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. దానియేలు ఏం చేశాడు చూడండి 48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించాను. దానియేలు పొజిషన్ మారిందా? పొజిషన్ మారిందా? దానియేలు బానిసగా వెళ్ళాడు. వాస్తవానికి బానిసగా వెళ్ళిన వాడు ఇప్పుడు ప్రధానమంత్రి హోదాలో కూర్చోబెట్టాడు, దేవుడు కూర్చోబెట్టాడు. కానీ కూర్చోబెట్టింది నెబుకద్నెజరు. దానియేలు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నాకు ఎవరైనా స్నేహితులు గుర్తొస్తారా? నాకైతే రారు. ఇది మన జీవితం. కానీ నేను ఈ స్థాయిలో ఉన్నాను, కరెక్టే, నాకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రార్థన చేశారు, ఇప్పుడు వాళ్ళను కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి 49. జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను. అంతట దానియేలు రాజు వద్ద మనవి చేసుకునగా రాజు శద్రకు, మేషాకు, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాను. నేను ఒక్కనే కాదు, నా స్నేహితులు కూడా పైకి లేవాలి. ఇది స్నేహం. నేను బాగున్నానా? అయితే నీకు అనుకుని నీకు నమ్మకంగా ఉన్న వాళ్ళు కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఇది స్నేహం. కానీ మనం స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవ్వరు గుర్తుండరు. నేను బాగున్నానా, నా స్థాయి బాగుందా, మిగతా వాళ్ళు నాకు అనవసరం. అలాంటిది స్నేహం కాదు. దానియేలు చూపిస్తున్నాడు ఒక మాదిరి. నేను ఒక స్థాయిలో, అద్భుతమైన స్థాయిలో దేవుడు నన్ను కూర్చోబెట్టాడు. అయితే స్నేహానికి అర్థం చూపించాడు దానియేలు. ఒక మనవి అంటే ఏమనుకుంటున్నారు? సార్ నాకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు, నెబుకద్నెజరు రాజుతో చెప్తున్నాడు మనవి. ఈ ముగ్గురు కూడా ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం, ఆ కలభావం మీకు చెప్పడానికి కారణం, వీళ్ళు కూడా నాకు సహాయం చేశారు, దయచేసి వాళ్ళని కూడా అది చూడండి. ఓకే, నువ్వు చెప్పావు కదా, విచారణకర్తలుగా నియమించాడట బబులోను సంస్థానం మీద. స్నేహితులు కూడా పైకి వచ్చారు. ఇది స్నేహం, నిజమైన స్నేహం. దానియేలు ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చిన తర్వాత కింద వారిని సైతం గుర్తుపెట్టుకుని, జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళని పైకి తీసుకొచ్చాడు. చూసారా, అది నిజమైన స్నేహం. మన వాళ్ళు తొక్కేస్తారు. ఎందుకంటే వాడే బాగుండాలి, వాడే సంపాదించాలి, వాడి కుటుంబమే బాగుండాలి అన్న ఆలోచన సరళ ఉంటుంది. అది స్నేహం కాదు. నువ్వు ఒక మంచి స్థాయిలో ఉంటే, ఒక అధికారి హోదాలో ఉంటే
నీ స్నేహితుడు ఎవరైనా కనబడిన వాడు లేని పరిస్థితిలో ఉంటే నువ్వు ఒకవేళ పోస్ట్ వేయగలవా? వెయ్యు. వాడికంటూ ఒక జీవితం పెట్టు. అది చేశాడు దానియేలు. అది మనకు నేర్పిస్తున్నాడు పాఠం. పైగా ఈ ముగ్గురు ఎలాంటి వాళ్ళంటే ప్రార్థనా పరులు. దానియేలు చెప్పాడు ప్రార్థన చేయాలి, హెచ్చరించాడు. ప్రార్థనా పరులుగా ఉన్నారండి. ముగ్గురు ప్రార్థనా పరులే. శబ్దకు గాని, మేషకు గాని, అబేద్నెగో గాని వాళ్ళు ఏం తక్కువ కాదు నేను అంటుంది. కానీ దానియేలు అంత జ్ఞానము కలిగిన స్నేహితులు ఉండడం వాళ్ళ అదృష్టం. ఈరోజు దానియేలు లేకపోతే వీళ్ళు ముగ్గురు పైకి వస్తారమ్మా? దానియేలు లేకపోతే వీళ్ళు ముగ్గురు పైకి వస్తారా? రారు. వీళ్ళు కనబడరు. దానియేలు వల్ల పైకి లేవనెత్తబడ్డారు. అంటే స్నేహానికి దానియేలు ఎంత అద్భుతమైన నిర్వచనం చెప్పాడో చూడండి. నువ్వు పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. నీ స్నేహాన్ని, స్నేహితుల్ని హెచ్చరించాలి. వాళ్ళ యొక్క సమస్యల్లో ఉంటే, వాడు ఏదైనా తప్పుడు మార్గంలో ఉంటే, అరే నువ్వు చేస్తుంది పొరపాటు, నువ్వు అలా చేయొద్దు అని స్నేహితుడైతే హెచ్చరించు. ఇది దానియేలు నేర్పిస్తున్న పాఠం మనకి. దావీదు ఎన్నోసార్లు చదువుతాం. దావీదు యోనాతాను బైబిల్ గ్రంథంలోని బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులను రాయబడింది వీళ్ళకి కూడా. దావీదు యోనాతాను. వాస్తవానికి దావీదు ఒక గొర్రెల కాపరి, యోనాతాను రాజకుమారుడు. అమ్మ ఎవరితో స్నేహం చేయాలి? వాస్తవానికి దావీదు ఎక్కడ రాజకుమారుడు, ఎక్కడ గొర్రెల కాపరి. నేను ఆయన స్థాయి కాదు. కానీ మనకన్నా అమ్మ స్నేహం అనేది మనకన్నా గొప్ప వారితో చేస్తారా, మనకన్నా తక్కువ వారితో చేస్తామా? ఎక్కువ శాతం గొప్ప వారితోనే ఉంటుంది. మీరు చూడండి. కానీ గొప్పవాడైన యోనాతాను, రాజకుమారుడైన యోనాతాను దావీదుతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే ముందు స్నేహం తీసుకొచ్చింది ఎవరు అంటే ఈయన కాదు. ఎందుకంటే ఈయన స్థాయి ఏంటో ఈయనకి తెలుసు. నేను రాజకుమారుని కాదు, నా స్థాయి యోనాతానుతో స్నేహం చేసే కాదు. కానీ యోనాతాను ఒక మెట్టు దిగి దావీదుతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు. సమూయేలు మొదటి గ్రంథం మరొకసారి చదువుదాం. ఇప్పుడు ప్రారంభంలో చదివాం, మరొకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. అక్కడ చదివినప్పుడు ఎవరెవరితో స్నేహం చేస్తారో చూడండి లిటరల్ గా. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాను. దావీదు సౌలుతో మాట్లాడక చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడుగా భావించుకుని. దావీదు భావించాడా, యోనాతాను భావించాడా? అది అంటే ఒక గొప్పవాడు ఒక పేదవాడితో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే వ్యక్తిత్వాన్ని బట్టి. ఇప్పుడు వ్యక్తిత్వం అనేది డబ్బుతో రాదు. వ్యక్తిత్వం అనేది మనసుకు సంబంధించింది. వాడు డబ్బున్నా లేకపోయినా కొంతమందిని మనం ఇష్టపడతాం. వాడి పేద స్థితిలో ఉన్నా వాడి వ్యక్తిత్వం నచ్చిందండి మాకు అంటాం మనం. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నచ్చింది, ఆ వ్యక్తి జీవించే విధానం నాకు నచ్చింది, అందుకే నాకు ఇద్దరు ఫ్రెండ్స్ అంటారు మనం. యోనాతాను దావీదును ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. తన ఇంటికి చూడండి భావించుకున్న ప్రేమించాడు. 3వ వచనం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునెను. ఇప్పుడు వాళ్ళ స్నేహానికి ఒక నిబంధన చేసుకున్నారు. అది తర్వాత మాట్లాడతాం. కాబట్టి దావీదు యోనాతాను చాలా మంచి ప్రాణ స్నేహితులు. అయితే ఇప్పుడు యోనాతాను చేసిన మాటలు కూడా చెప్తాను. యోనాతాను దావీదు ఏం చేశాడో తెలుసామా? చూడండి ఇక్కడ చదవండి. బలపరిచాడు. సమూయేలు మొదటి గ్రంథంలోనే ఉన్నాము. సమూయేలు మొదటి గ్రంథంలోనే 23వ అధ్యాయం 16, 17 చదువుదాం. అప్పుడు సౌలు కుమారుడిని యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలడు, నీవు భయపడవద్దు. 17 నీవు ఇశ్రాయేలుకు రాజు వదువు, నేను నీకు సహకారిని వదును. ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరిచెను. ఇప్పుడు యోనాతాను దావీదుని ఏం చేశాడు? మా నాన్న నిన్నేమి చేయలేడు, దావీదు నువ్వేం భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, మా నాన్న నిన్నేమీ చేయలేడు. ఒకవేళ నువ్వు ఎన్ని చేసినా నిన్ను దేవుడు తప్పిస్తూనే ఉంటాడు. ఒక రోజు నువ్వేమవుతావు తెలుసా దావీదు? నువ్వు రాజు అవుతావు, నేను నీ కిందన సహకారిని అవుతాను. కిందనే కోరుకున్నాడు. గమనించారమ్మా? వాస్తవానికి రాజు అవ్వాలి, కానీ నువ్వు రాజు అవుతావు, నేను నీ కిందనే ఉంటాను, నీకు సహకారిగా ఉంటాను, అసిస్టెంట్ గా ఉంటాను. సహకారి అంటే అసిస్టెంట్. ఏంటి యోనాతాను దావీదుకి అసిస్టెంట్? అలా ఎవరైనా మాట్లాడతారా? ఒక రాజకుమారుడిగా మనమైతే మాట్లాడు, నేను రాజు కొడుకుని నువ్వే నాకు వందన ఉండాలి అనాలి, నా కింద నువ్వే ఉండాలి. దావీదు అనలేదు. నువ్వేమో రాజు అవుతావు, నీ కింద సహకారిగా ఉంటాను, మా నాన్న నిన్నేమీ చేయలేడు, నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు అని దేవుణ్ణి బట్టి బలపరిచాడు, ధైర్యపరిచాడు. ఇది స్నేహం.
ఒక వ్యక్తిని బలపరిచి ధైర్యపరిచి నీకేమీ కాదు, అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు లేవనెత్తుతాడు అని ఎదుటివాడికి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నాడు. స్నేహితుడిగా ముందుకు నడిపిస్తున్నాడు. నువ్వు అయిపోయావు దావీదు, నీ పని అయిపోయింది, ఇంకా మా నాన్న నేను చంపేస్తాడు, నీకు ఇంకా తిరిగిలేదు అలా అనలేదండి. బలపరిచి ధైర్యపరిచే మాటలు చెప్తున్నాడు. చూసారా? అంటే స్నేహం అనేది యోబు దగ్గర ఒకలా ఉంది, దానియేలు విషయంలో ఒకలా కనబడుతుంది. యోబు అదే స్నేహం చూపించిన విధానం. ఇక్కడ దావీదు యోనాతాను వచ్చి స్నేహం చూడండి, బలపరుస్తూ ధైర్యపరుస్తూ చెప్తున్నాడు. వాస్తవానికి యోనాతానికి ఏమి లేదు చెప్పండి. స్వార్థం ఉన్నోడైతే నేను రాజు అవుతాను, నువ్వు నా కింద ఉంటావు అని చెప్తాడు. నేను రాజు అవుతాను, నువ్వు నా కింద ఉంటావు, నువ్వు నాకు సహకారం అవుతావు. కానీ స్వార్థం లేదండి. ఒక గొర్రెల కాపరి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చొని నువ్వు రాజు అవుతావు గ్యారంటీ అని ఒక నమ్మకంగా హృదయంతో చెప్తున్నాడంటే యోనాతాన్లో ఎటువంటి స్వార్థం లేదు. ఎప్పుడు స్నేహానికి మధ్య ఏముండకూడదు? స్వార్థం ఉండకూడదు. స్నేహం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని నేనేం చేయాలంటే ధైర్యపరచాలి. నువ్వు చేయగలవు, అరే నువ్వు సాధించగలవురా, నువ్వు పనికిమాలినోడురా, నువ్వు చేయలేడురా, అలా అంటే ఏముంది చెప్పండి? నువ్వు ఎప్పటికీ సాధించలేవు నీ జీవితంలో. ఒక్కొక్కసారి తండ్రి కొడుకులు కూడా కొన్నిసార్లు ఎదిగిన వాళ్ళు ఎలా ఉంటారమ్మా? తండ్రి ఎదిగిపోయిన వాళ్ళు స్నేహితులుగానే ఉంటారు. మీకు చూస్తారు చాలా మందిని. ఇప్పుడు కొడుకు ఎదిగిపోయాడండి, స్నేహంగా ఉంటారు. ఆ తండ్రి ఏం చేస్తాడంటే నాన్న నువ్వు చేయగలవు. ఒక స్నేహితుడిగా తన తండ్రి హోదాలో ఉన్న స్నేహం చూపిస్తూ నువ్వు సాధించగలవురా, నీ జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయికి వెళ్తావు, ఈ రోజు కాకపోయినా రేపైనా వెళ్తావు నాన్న, నువ్వు వెళ్ళగలవు. ఒక స్నేహితుడిగా బలపరిచి దయపరిచి మాటలే పిల్లలుగా, ఒకవేళ స్నేహితులుగా మన పిల్లలు స్నేహితులు అయి ఉండొచ్చు, స్నేహంగా తీసుకోవచ్చు. తండ్రి హోదాలో ఉంటూనే వాళ్ళని స్నేహపూర్వకంగా వాళ్ళని ఆదరిస్తూ మాటల చేత ఉన్నతమైన స్థాయికి వచ్చే విధంగా తీర్చిదిద్దాలి తల్లి తండ్రి. నువ్వు సాధించలేవు, నీకెందుకురా చదువు, నీ పని అయిపోయింది, ఎక్కడైనా జాయిన్ అయిపోరా. ఆడి సగం నా మీద మా నాన్నకే నమ్మకం లేదు, ఇంకా ఎదుటివాడు ఏం నమ్ముతాడు? నన్ను. ఇంట్లోనే నాకు నమ్మకం లేదు, ఇంట్లోనే నాకు విలువ లేదు, బయటోడు ఎవడిస్తాడు విలువ? ఎందుకంటే మన ఇంట్లోనే దిగజారు చేసేవాడిని. ఎప్పుడు స్నేహం అనేది దావీదు బలపరిచి ధైర్యపరిచే పరిస్థితి. స్వార్థం లేనటువంటి స్నేహాన్ని చూపిస్తున్నాడు యోనాతాను. ఆఖరికి ఏం చేశారమ్మా? స్నేహం మధ్య వాళ్ళిద్దరు ఎప్పుడు స్నేహానికి నిబంధన ఉంటుంది. నిజంగా వీళ్ళ గురించి ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు, కానీ ఒక రోజంతా సరిపోద్ది దావీదు యోనాతాను గురించి మాట్లాడితే. యోనాతాను చనిపోతాడు. చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు లేదా కొన్ని పదుల సంవత్సరాలు అవుతాయి. యోనాతానుకు ఒక కొడుకుంటాడు, కుంటోడు. అతని పేరు మెఫీబోషెత్. యోనాతాను చనిపోయాడు. ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత ఫ్రెండే గుర్తుంటాడు, ఈ రోజు ఫ్రెండ్ కొడుకు గుర్తుంటాడా? కానీ దావీదు నిబంధన చేసుకున్నాను మీ నాన్నతోనని. ఎవరైనా యోనాతానికి ఎవరైనా పుట్టిన వాళ్ళు ఉన్నారా అని వాకప్ చేశాడట, అందరిని అడిగాడట, పంపించాడట. అరే ఎవరైనా ఉన్నారు చూడండి. ఉన్నాడండి, యోనాతానికి పుట్టినవాడు కుంటోడు ఉన్నాడు. ఆ కుంటోడి పేరు మెఫీబోషెత్ అట. ఉన్నాడు, బతికే ఉన్నాడా? అర్జెంటుగా తీసుకురండి, ఎందుకంటే వాళ్ళ నాన్నతో నేను నిబంధన చేసుకున్నాను, వాళ్ళ నాన్న చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు రాజుగా నేను ఉన్నానంటే కారణం యోనాతాన్. ఆ స్నేహానికి విలువ లేదు. నన్ను ప్రాణ స్నేహితుడిగా భావించి తన ప్రాణాన్ని పెట్టాడు వాళ్ళ నాన్న దగ్గర. నన్ను తప్పించడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు యోనాతాను. అలాంటి స్నేహితుడిని మర్చిపోకుండా వాళ్ళ కొడుకుని చూసుకుని ఆ కొడుకుకి ఏం చేశాడంటే ఆస్తులిచ్చి అంతస్తులిచ్చి, మెఫీబోషెత్ మీ నాన్న లేకపోయినా నేనున్నాను నాన్న నీకు, ఇగో ఇద్దరం కలిసి భోంచేద్దాం రోజున అని దావీదు బల్ల దగ్గరే ప్రతిరోజు మెఫీబోషెత్ భోజనం చేసేటట్టుగా చేశాడు దావీదు. అది నిబంధన చూడండి. అంటే ఏది జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆ తండ్రి చేసింది ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మర్చిపోలేదు. మీ నాన్న ఎంత చేశాడో, మీ నాన్న చేసే స్థాయిని నేనేమాత్రం చేయలేను అని ఆ కుంటివాడికి ఆదరించాడండి. అంటే అది నిబంధన. వాస్తవానికి ముందే చేసుకుంటాడండి యోనాతాన్. చాలా తెలివైనడు. యోనాతాన్ ఎందుకు నిబంధన చేసుకున్నాడంటే దావీదు దేవుడిని బట్టి రాజు అవుతాడు, దావీదు జీవితం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. అందుకే యోనాతాన్ నిబంధన చేసుకుంటే తన కొడుకును కూడా ఆదరించాడు దావీదు. ఈరోజు స్నేహితులు ఆదరించడం గొప్ప విషయం. అమ్మ వాళ్ళ పిల్లలను ఎవరైనా చూస్తామేంటి? స్నేహితుడికే మనం గుర్తుందాం, కానీ స్నేహితుడు కొడుకును కూడా చూశాడంటే ఎంత స్నేహం, ఎంత నిబంధన చూడండి దావీద్ది. ఈరోజు లోకంతో కూడా ఏం చేస్తాం మనం? ఎక్కువ శాతం క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ అనేక మంది జీవితాల్లో ఎవరితో స్నేహం చేస్తారమ్మా? లోకంతో, అంటే ఫ్రెండ్షిప్. యాకోబు రాసిన పత్రిక 4:4
యాకోబు రాసిన పత్రిక 4:4 చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడదు వాడు దేవునికి ఏమవుతాడు? శత్రువు. అంటే లోకముతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు. లోకముతో స్నేహం, దేవునితో స్నేహం, దేవుని యొక్క పరిశుద్ధులతో స్నేహం మంచిది, కానీ లోకముతో స్నేహం ఎక్కువ శాతం మన స్నేహితులు ఎవర్రా అంటే అన్యులే, దేవుని నమ్ముకొని పెట్టలే, వాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు, వాళ్ళతోనే రాసుకుని పోసుకొని తిరుగుతూ ఉంటారు. ఎక్కువ శాతం గమనించండి, పరిశుద్ధులు కనుక పరిశుద్ధులతో ఉండకపోతే సమస్యలు వస్తాయి. అన్యులు వస్తారు, వాడు ఏదో పెడతారు, చేస్తారు, నా పిల్లలు చూస్తారు, రేపు పొద్దున అదే చేయాలంటాడు ఈడున. ఎక్కువ శాతం వాళ్ళతో ఎప్పుడైతే రిలేషన్ మెయింటైన్ చేశానో, చిన్నప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఆ కుటుంబాలు కూడా దేవుళ్ళు ఎదిగిన వాళ్ళు కాదు, దేవుని ఎరిగిన వారు కాదు, అన్ని లేని కుటుంబాలు వచ్చారు. అవి చేద్దాం, ఈ చేద్దాం, సినిమా వేయండి, వేస్తారు, రేపు పొద్దున నేను అడుగుతాడు. ఎక్కువ శాతం వాళ్ళతో ఉంటే వాళ్ళు చూసేవదే. నా పిల్లల మీద ఎందుకు ప్రభావం పడదు? ఖచ్చితంగా పడుతుంది. ఇంకొక విషయం చెప్పమంటారా? లోకము సహవాసం చేసేవాడంటే ముందు దేవుడు ఎలా చూస్తాడు తెలుసా? వ్యక్తిని వ్యభిచారి అంటాడు. వ్యభిచారి అన్నం పెద్ద మాట లోకంలో. వ్యభిచారం చేస్తే వ్యభిచారి, కానీ వ్యభిచారం చేయకర్లే, నువ్వు లోకంతో ఉంటే చాలు, దేవుడు నేను ఏమని పిలుస్తాడు? వ్యభిచారి. లోకస్తులతో ఉంటాను. సపోజ్ ఎవరైనా అన్యులు నాకు స్నేహితులు ఉన్నారు, హాయ్రా బాయ్రా అంతేగాని వాడు నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చి నన్ను ప్రభావితం చేసే పరిస్థితి వాడికి ఇవ్వను. నేను నా భక్తి జీవితంలోకి, నా విశ్వాస జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని మార్చేంత ప్రభావితం చేసే జీవితం వాడికి ఇవ్వకూడదు. హాయ్ బాయ్ అంతే, ఎనఫ్. లోకానికి అవకాశం ఇచ్చేవాడుకో దేవుడి దృష్టి మారిపోద్ది. నువ్వు వ్యభిచారువురా అంటాడు దేవుడు. మనం ఒక వ్యక్తి అంటే ఊరుకుంటామేంటి? నేను వ్యభిచారినా అని గొడవకు రాము. మరి దేవుడు నిన్న అలా అంటాడు. దేవుడితో ఏముంటుంది? వైరము అన్నాడు. దేవుడితో శత్రుత్వం. దేవుడే శత్రువు అయిపోతాడు. ఎవరికి? లోకముతో స్నేహం చేసే ప్రతి ఒక్కరికి దేవుడు శత్రువు అవుతాడు. మరి దేవుడు శత్రువు అయితే నేను కాపాడేది ఎవరు? అపవాది శత్రువైనా పర్లేదు, మీ విరోధి అయిన అపవాది అన్నదమ్మ గ్రంథంలో 1 పేతురు 5:8 మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మింగుదనా అని వెతుకుతూ, నా విరోధి అపవాది అయితే పర్వాలేదు, కానీ దేవుడి విరోధి అయితే, దేవుడే శత్రువు అయితే ఎవరికి దేవుడు శత్రువు అవుతాడు? నువ్వు లోకంతో రాసుకుని పూసుకుని తిరుగుతూ లోకానికి దగ్గరగా బ్రతికితే నీకు దేవుడు శత్రువు అవుతాడు. ఆ స్నేహాన్ని దేవుడు ఇష్టపడ్డు. లోకానికి ఎంత దూరంగా ఉంటావో, లోకస్తులకు ఎంత దూరంగా ఉంటావో అప్పుడు దేవుడు నేను ఇష్టపడతాడు. దేవుడికి నువ్వు మిత్రుడు అవుతావు. అబ్రహాముకున్న పేరేంటో తెలుసమ్మా? అబ్రహాముకి బిరుదు విశ్వాసులకు తండ్రి, అందరికీ తెలిసింది. అబ్రహాము దేవునికి ఎందుకు? తన ఇంటి వారిని విడిచిపెట్టాడు, తన ఊరిని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు పిలిస్తే వచ్చేసాడా లేదా? ఆదికాండం 12వ అధ్యాయంలో వచ్చేసాడు. అంటే కుటుంబాన్ని విడిచి, ఊరిని విడిచి, బంధువుల్ని విడిచి అబ్రహాం వచ్చినందుకు అబ్రహాం గారిని దేవుడు ఎలా చూశాడు? యాకోబు 2:23 ఒక్కసారి పేజీ బ్యాక్ తిప్పండి. యాకోబు 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా అను లేఖనము నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరికి స్నేహితుడు అబ్రహాము? ఎందుకు అంటే లోకానికి దూరమయ్యాడు, దేవునికి దగ్గరయ్యాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. ఈరోజు ఇక్కడున్న మనలో సంఘానికి వచ్చిన వాళ్ళలో నువ్వు కూడా లోకానికి దూరంగా ఉంటూ అవసరమైన మేరకే లోకంలోనే ఉంటాం. అమ్మ సముద్రం క్షమించండి, ఓడ ఎక్కడుతుంది? ఓడ అంటే సముద్రంలోనే ఓడ ప్రయాణం, కానీ నీళ్లు ఓడలోకి రాకూడదు. ఈ లోకమంతా కూడా సముద్రంతో పోల్చుకోండి. ఈ లోకం అనే సముద్రంలో నువ్వు ఉన్నా నీలోకి ఈ లోకం రాకూడదు. నీళ్లు ఓడలోకి వస్తే ఓడ మునిగిపోద్ది, లోకం నీలోకి వస్తే నువ్వు మునిగిపోతావు, నీ ఆత్మీయ జీవితంలో పతనమైపోతావు. అందుకోసం ఎప్పుడు లోకాన్ని మన జీవితంలో రాకుండా జాగ్రత్త పడాలి. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడు అయ్యాడంటే సమస్తాన్ని విడిచిపెట్టాడండి. అలాగని అందరూ బాంధవ్యాలు విడిచిపెట్టమన్న ఉద్దేశం కాదు. ఎప్పుడు కూడా బంధువులు ఉంటారు, అందరికీ ఉంటారు, బంధువులు ఉంటారు అని చెప్పి ఆ బంధువులు నా ఆత్మీయ జీవితం మీద ప్రభావితం అదే ఎప్పుడు చెప్తాను నేను. నా భక్తి జీవితంలోకి వాళ్ళు ప్రవేశించకూడదు. ఆరాధన మానేరా, ఆదివారం నిన్న మాట్లాడుకుంటున్నాను బయటికి వెళ్ళినప్పుడు, ఒక ఆయన రేపు చర్చికి వెళ్ళాలన్నారు. అక్కడ నేను వింటున్నాను, వాళ్ళు క్రైస్తవులే,
ఒకరోజు మానేస్తే ఏమవుతుంది, మానేమంటున్నాడు. క్యాటరింగ్ వచ్చిందని వాళ్ళిద్దరు, నేను క్యాటరింగ్ కుర్రోళ్ళు ఉన్నారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు లంచ్ లో. ఆడేమో రేపు చర్చికి వెళ్ళాలరా అంటున్నాడు. ఒకరోజు వెళ్ళకపోతే ఏంట్రా, మానేద్దాం చర్చ్, ఇక్కడ రా నీకు 1500 ఇస్తాను. 1500 ఇస్తాడు అంటే వాళ్ళ మాటలు చూడండి. సరేరా అయితే మానేస్తాను చర్చ్ అన్నాడు వీడు. 1500 రూపాయలకి పడ్డాడు అనమాట వీడు, అపవాది. లోకము స్నేహం ఉండొచ్చు. ఇప్పుడు క్యాటరింగ్ వెళ్తాను, వెళ్ళాను, వడ్డిస్తున్నాను. ఆదివారం క్యాటరింగ్ ఉంటే రానురా నేను అంటే నువ్వు చెప్పినా నేను రాను. అది లోకం నీలోకి రాకుండా ఉండడం. వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతోనే చేస్తాను అన్ని పనులు, కానీ దేవుని విషయంలో తప్ప ఇంకేది చెప్పినా చేస్తాను. దేవుని కోసం బ్రతకడం విషయంలో తప్ప ఇంకేదైనా చేస్తాను. కానీ దేవుని విషయంలో కూడా నువ్వు మారిపోతే, దేవుని కార్యాల విషయంలో కూడా నువ్వు మారిపోతే వాళ్ళ ప్రభావం నీ మీదకి వచ్చింది. అలా ఈ యెహోషాపాతు అహజ్యా, యెహోషాపాతు అహజ్యా ఇద్దరు కూడా ఒక ఆయన యోధా రాజు, ఒక ఆయన ఇశ్రాయేల్ రాజు. చూడండి, ఈ ఇద్దరు కూడా, యెహోషాపాతు చాలా భక్తిపరుడండి, అహజ్యా దుర్మార్గుడు. ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారంటే స్నేహం ఎవరితో చేస్తారు చెప్పండి? ఎక్కువ శాతం పనికిమాలతో తిరుగుతారు. ఎక్కువ శాతం ఎవరో లేరు అని నేను. ఎక్కువ శాతం వాడు మంచోడు కాదురంటే ఆడితోనే తిరుగుతాను నేను, వీడు మంచోడు కాదురంటే వీడితోనే తిరగాలి, ఎందుకంటే అవన్నీ నేర్చుకోవాలి నువ్వు. యెహోషాపాతు భక్తిపరుడైనా అహజ్యా దుర్మార్గుడు అని తెలిసినా కూడా ఫ్రెండ్షిప్ చేశాడండి. ఏమైందో తెలుసమ్మా? చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం. అంటే ఒక భక్తిపరుడు తిరగాలి తప్ప దుర్మార్గుడు అని తెలిసినా కూడా తిరిగితే నువ్వు, అలాంటి తాగుబోతాడు రా, నువ్వు తాగు. ఆయన తాగుబోతాడు, వాడు బాగా తాగుతుంటాడు, ఎక్కడ పడతాడు రోడ్డు మీద పడిపోతుంటాడు అని తెలిసినా కూడా నువ్వు వాడితో తిరిగితే నువ్వేమవుతావు? 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాలు 20:35. ఇది అయిన తర్వాత యోధారాజుని యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. దుర్మార్గుడితో స్నేహం చేసావా యెహోషాపాతు? దుర్మార్గుడితో స్నేహం చేసావు. దేవుడే రాయించాడండి వాడు దుర్మార్గుడు, కానీ ఆయనతో తిరిగాడు. ఈరోజు సాంగత్యం చూడండి, ఎక్కువ శాతం దుర్మార్గుడితో పనికిమాలిన వాడితో తిరిగితే 2 కండిషన్లు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, అందరూ బోర్డు మీద చూడండి. ఇప్పుడు నేనే స్నేహం చేస్తున్నాను, నేను స్నేహం చేసే అవతల వ్యక్తి వాడు మంచోడు కాదు, వాడు దుర్మార్గుడు, పనికిమాలిన వాడు, ఎన్నో పనికిమాలిన పనులు చేస్తున్నాడు అనుకోండి. ఎవరో ఒక వ్యక్తి వాడు పనికిమాలిన పనులు చేస్తున్నాను తెలిసినా కూడా నేను వాడితో తిరుగుతున్నాను అనుకోండి, నా జీవితంలో 2 పనులు చేస్తాడు దేవుడు. నెంబర్ 1 చదవాలి, నీ పనులను యెహోవా, అంటే నువ్వేదైతే జరగాలని నీ జీవితం అనుకుంటావో అది జరగదు. ఉద్యోగం రావాలి, పనికిమాలినతో తిరిగితే నీకెందుకు వస్తుంది ఉద్యోగం? దేవుడు కూడా ఇవ్వడు. అలా అనమాట, మీకు అర్థం అవడం చెప్పాను సింపుల్ గా. ఆడు పనికిమాలిన వాళ్ళు పనులు చేస్తున్నాడు, చెడు పనులు చేస్తున్నాడు. అలాంటి వాడితో తిరిగితే నువ్వేం కోరుకుంటున్నావు మనసులో? నాకు ఉద్యోగం వస్తే బాగున్నావు, కష్టపడ అనుకుంటున్నావు. నువ్వు పనికిమాలతో తిరగడం వల్ల నీకు ఉద్యోగం దేవుడు ఎవడు చూడండి అక్కడే 37వ వచనం. అప్పుడు మారేషవాడును దోదావాహ కుమారుడు ఎలియెజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటేవి గనుక, ఎవరితో చేశాడు? ఆ దుర్మార్గుడితో. అహజ్యాతో స్నేహం చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని. దేవుడు ఏం చేశాడు? నీ పని అంటే నీ జీవితంలో ఏ కార్యం జరగకుండా పోతుంది. దేవుడు నా జీవితంలో కార్యాలు జరగకుండా చేయడానికి నేను పనికిమాలిన వాళ్ళతో తిరగడమా? 100కి 100 పాళ్ళు, 100కి 100 పాళ్ళు. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు చూసుకోండి, నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు చూడండి. ఒకవేళ వాడు మంచివాడు కాకపోతే, పనికిమాలినోడైతే, పనికిమాలిన పనులు చేస్తున్నట్టు అయితే జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఆ స్థాయికి నువ్వు రాలేవు, అది నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే నీ పనులను దేవుడే భంగం చేస్తాడు. అందుకే యెహోషాపాతు జీవితం కోల్పోయాడండి లాస్ట్ లో. 2, దేవుని సన్నిధి నుండి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఒక పేజీ బ్యాక్ తిప్పి 19వ అధ్యాయంకి వెళ్ళండి. 2వ దినవృత్తాంతాలు 19వ అధ్యాయం 2వ వచనం. దీర్ఘదర్శి హనానీ కుమారుడు యెహూ అతను ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకి ఇలాగ ప్రకటన చేశాను. యెహోషాపాతుకి ఏం చెప్తున్నాడు చూడండి. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా. ఎవరికి సహాయం చేశాడు? యెహోవా శత్రువులకు యెహోషాపాతు ఏమయ్యాడట?
స్నేహితుడు. దేవునికి శత్రువు అయితే నువ్వెందుకు స్నేహం చేయడం? దేవునికి శత్రువు అయితే నువ్వెందుకు స్నేహం చేస్తావు? దేవుని సన్నిధిని ఏమొస్తుంది ఆ తర్వాత రాసి ఉంటుంది అక్కడ చూడండి. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి. ఆమె ఎప్పుడు నా వైపు చూడండి. పనికి మాలిన వాడితో స్నేహాలు చేయకండి యవనస్తులు. వాడు మంచోడు కాదని నీకు తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. మొబైల్ తెచ్చుకుని వాడుతున్నాడు స్కూల్కి కాలేజీకి అంటే ఆడి పనికి మాలినోడు. ఎందుకు అంటే ఇంపార్టెంట్ అయితే ఉండదు. చదువుకున్న వాడికి మొబైల్ ఎందుకండి? అదేదో ఇంటి దగ్గర వీడు అదే పట్టుకొని చేస్తున్నాడంటే ఆ ఆలోచన నీకు వస్తుంది. పక్కన కూర్చొని చూస్తుంటా ఇదో చెయ్యాలనిపిస్తుంది ఫోన్. వాడు చేసింది ఏమో నీకు చెప్తుంటాడు అన్ని. ఆడి పనికి మాలినోడో మంచోడో నీకు తెలుస్తుంది. అలాంటి పనికి మాలినతో తిరిగితే మీరు ఎంత చదివినా ఒక స్థాయికి రాలేరు, ఒక ఉద్యోగం పొందుకునే పరిస్థితి రాదండి. మనం చేసిన స్నేహం ఎవరితో? దేవుడే మన పనులు బంధం చేస్తాడట. నువ్వెంత కోరుకున్నావో నీకు రాదు, ఎందుకంటే నువ్వు తిరిగేది ఎవరితో? కాబట్టి యెహోషాపాతు జీవితంలో దుర్మార్గుడైన అహజ్యాతో స్నేహం చేశాడు కనుక తన జీవితాన్ని నష్టపోయాడు. నెక్స్ట్ అమ్నోను, యెహోనాదాబు. చూడండి వీళ్ళు ఫ్రెండ్సే. అమ్నోను, యెహోనాదాబు. అమ్నోను ఎవరో కాదు, దావీదు యొక్క పెద్ద కొడుకు. దావీదు పెద్ద కొడుకు పేరేంటి? అమ్నోను. ఈ దావీదు పెద్ద కొడుకుకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు 2 సమూయేలు గ్రంథం ఒకే వచనం చదివేద్దాం ఇక్కడ. ఒకే వచనం 2 సమూయేలు 13వ అధ్యాయం. 2 సమూయేలు 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2 సమూయేలు 13:3. అమ్నోనునకు మిత్రుడు ఒకడుండెను. మా మిత్రుడు అంటే అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఎలాంటివాడమ్మా? కపటం కలిగిన వాడు. అంటే బయటకు పడ్డు. ఇప్పుడు రాజకుమార్తో ఫ్రెండ్షిప్ పెట్టుకున్నాడు యెహోనాదాబు. ఈడుతూ ఉంటే అన్ని తినచ్చు, అన్ని స్థలాలకు వెళ్ళొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందుకే ఈడు అమ్నోను, అందుకే ఈవిడి దృష్టిలో కపటం కలిగిన వాడు. బయటకు చెప్పడు. సూపర్, నువ్వు భలే చేస్తావు అమ్నోను, మీ నాన్న భలే కొడుతున్నావే, మీ నాన్న భలే ఎదిరిస్తున్నావు, మీ అమ్మా నాన్న నువ్వంటే భయం అంట. కొడుకు నువ్వంటే మీ అమ్మా నాన్నలకు భయం అంట. ఈ రోజు లోకంలో కూడా వింటాం చూడండి. వీడు పొంగిపోతుంటాడు, మా అమ్మా నాన్నకి నేనంటే భయమే, నేను అరిశాను అనుకో మా నాన్న మా అమ్మ కూర్చుని పొడవే. అది ఘనత అనుకుంటున్నారు ఎవరైనా? కపటం కలిగిన వాడు నిన్ను పొంగిస్తూ ఉంటాడు. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు, పొంగిపోతుంటాం. పనికి మాలిన పని చేస్తున్నావు నువ్వు, వాళ్ళు ఎదిరించడమే పనికి మాలిన పని. దానికేమో కపటం కలిగిన వాడు. ఏం చెప్పాడు తెలుసా మా సలహా? చెల్లిని పాడు చేయమని చెప్పాడు వీడు. అమ్నోను మా చెల్లి అంటే బాగా ఇష్టం అంటాడు వచ్చి. అమ్నోడు చెప్తాడు, సొంత చెల్లి కాదు పిన్ని కూతురు అనుకోండి. పిన్ని కూతురు చెల్లే కదా, నా చెల్లి మీద మాకు మనసు ఉందరా అని యెహోనాదాబుతో వచ్చి షేర్ చేసుకుంటాడు. ఫ్రెండ్ కదా, అన్ని పాడు ఫలాలు చెప్తుంటాడు వీడు వచ్చి. అరే కోరుకుంది కదా, ఇగో ఇలా చెయ్యు, నీకు బాగోలేదని పడుకో, అమ్మ చెల్లిని వంటకు పంపించమని చెప్పు, మీ నాన్నని దావీదుకి చెప్పు, నువ్వేమో మనసు మీద పడుకో రోగం వచ్చినట్టు అని చచ్చు సలహా ఇస్తాడు యెహోనాదాబు. ఏమన్నాలమ్మా? సిగ్గుండాలరా నీకు, చెల్లితో నువ్వేంట్రా పాడుకొని, చెల్లి మీద నీకేంట్రా మనసు రావడం? ఒక స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఏం చెప్పాలమ్మా? అసలు నీకు ఆలోచన రావడమే తప్పురా అని యెహోనాదాబు అనాలి. వెరీ గుడ్ రా, దాన్ని ఎంకరేజ్ చేసి నీకు మనసు ఉంది కదా, ఇగో ఈ ప్లాన్ చెప్తాడండి. చూడండి, అలాంటి స్నేహితులు ఉన్నారమ్మా? ఉన్నారు. పనికి మాలిన ఆలోచనలు చెప్పేవారు. అమ్మా నాన్నలు ఎదిరించాలి, అమ్మా నాన్నల మాట వినకూడదు, అమ్మా నాన్నలకి మనం భయపడిపోవాలి, వాళ్ళే మనకు భయపడిపోవాలి. పనికి మాలిన చచ్చు సలహాలు చెప్తారు లోకంలో స్నేహితులు ఎవరైనా. అప్పుడే గమనించండి, వాడు పనికి మాలినోడు, అమ్మా నాన్నల మాటే నేను వినాలి, వాళ్ళకి గౌరవించాలి అని ఎవరైనా చెప్తే వాళ్ళతో స్నేహం చేయండి. అమ్మా నాన్నలకు విలువ ఇవ్వలేని ఎవడైనా వాడు స్నేహితుడు కాదు. అదే మీరు రాసుకోండి మీ హృదయాల మీద. అమ్మా నాన్నలకు విలువ ఇవ్వని వాడు స్నేహితుడే కాదు. వాళ్ళని తగ్గించి వాళ్ళని అగౌరవపరిచే మనస్తత్వం కలిగి ఎవరైనా మీకు చెప్తే అసలు నువ్వే కాదు నా ఫ్రెండ్, నీకు కట్ట, వాడికే కట్ట చెప్పండి. ఈరోజు నీ స్నేహం ఎవరితో? అమ్నోను ఏమయ్యాడు తెలుసా? వీడు చెప్పిన ఆ పనికి మాలిన పథకం చేసి ప్లాన్ వేసి చెల్లిని తీసుకొచ్చుకుంటే అమ్నోను ప్రాణం కోల్పోయాడు. ఆ అధ్యాయం తర్వాత చదవండి. వీడి ప్రాణమే పోద్ది, గాలిలో కలిసిపోయింది అంతే. మరి పనికి మాలిన ఆలోచన చెప్పినోడు ఒకడు, ఆ పనికి మాలిన ఆలోచన విన్న నువ్వు ప్రాణాన్ని కోల్పోయావు. చివరిగా క్రీస్తు ప్రభు, ఈయన ఇప్పటి వరకు చెప్పిన స్నేహాలన్నీ ఒక మాదిరి. మనందరి జీవితంలో క్రీస్తు ప్రభు ఎవరో చెప్పమంటారా? ఈరోజు పాఠం ఇదే, నిజమైన
ఎవరు నిజమైన స్నేహితుడు అంటే, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో యేసు ప్రభు ఏం చేశారో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త అది చెప్పి మనం ముగించుకుందాం. నిజమైన స్నేహితుడు అంటే వీళ్ళందరూ నిజం కాదా అంటే, స్నేహం ఉంది కానీ నిజమైన స్నేహితుడు ఎలా ఉంటారో తెలియాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13 చదువుతాను చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు. అమ్మ, ప్రాణం పెట్టే స్నేహితులు ఎవరైనా ఉన్నారా? అరే నీ ప్రాణం ఎవరా అంటే, భలే బాగా చెప్పవరా, చస్తే నువ్వు చస్తే నువ్వు చావు, నా ప్రాణం ఇవ్వమంటావు ఎట్రా బాబు అంటారు ఎవరైనా. కాదురా, నా ప్రాణ స్నేహితుడు అన్నావు, మాట వలసకి ఏదో చెప్పావు, అలా ప్రాణం ఇచ్చేస్తామేంటి? కావాలంటే ఏదైనా డబ్బులు అడుగు ఇస్తాను, వస్తువు అడిగి ఇస్తాను, లేదా ఏదైనా సహాయం చేయమని చేస్తాను, అంతేగాని ప్రాణం ఇచ్చేస్తానా? ఆలోచించండి. ఇప్పటి వరకు జరిగిన స్నేహాల్లో యోబు స్నేహితులైనా, దానియేలు స్నేహితులైనా, దావీదైనా, ఇక్కడ ఈ స్నేహాల్లో మనం ఏం చూస్తామంటే అన్ని విషయాల్లో మంచి స్నేహితులే కాదన్నాం. ఎందుకంటే దానియేలు అభివృద్ధి చెందాడు, స్నేహితులు కూడా పైకి తీసుకొచ్చాడు. స్నేహితులు తప్పుడు మార్గంలో ఉంటే హెచ్చరించాడు, ఇలా ఉండాలి, మంచి పని చేశాడు. దానియేలు సూపర్. స్నేహితులు ఆపదలో ప్రాణం మీదకి వస్తే యోబు ప్రార్థన చేశాడు, స్నేహితులు కాపాడుకున్నాడు. వెరీ గుడ్, యోబు గారు కూడా మంచి స్నేహితుడే. దావీదు యోనాతాను కొడుకు, యోనాతాను చనిపోయినా కొడుకుని ఆదరించాడు. దావీదు కూడా బెస్ట్ ఫ్రెండే కాదన్ను. కానీ వీళ్ళందరికీ ఉన్న వ్యత్యాసం, యేసు ప్రభుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఆయన నీ కోసం నా కోసం ఏం పెట్టాడు? వీళ్ళెవరు అలా కాదు, ఈయన ప్రాణం పెట్టాడు. అంటే ప్రాణం పెట్టిన వాడికన్నా గొప్ప స్నేహితుడు ఎవరికి ఉండడండి. ప్రాణం పెట్టిన వాడే నిజమైన స్నేహితుడు. యోహాను పత్రిక 1వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 చదువుదాం. 16 చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. మన నిమిత్తము ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రాణం పెట్టిన వాడే నా దృష్టిలో గొప్పవాడు. సహాయం చేసేవాడు గొప్పవాడేనా? కాదన్ను. నీకు మేలు చేశాడు కదా, మంచి ఫ్రెండే. కానీ ప్రాణం పెట్టినంత ఫ్రెండ్ యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభువే క్రైస్తవుడికి నిజమైన చెప్పాలి స్నేహితుడు. వీళ్ళందరూ ఫ్రెండ్సే. వీళ్ళందరూ ఏమి నేర్పించారు చెప్పండి? వీరందరూ భూమి మీద నేను ఎలా ఉండాలో నేర్పించారు. ఇప్పుడు యోబు ఏం చేశాడు? నేను బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయి. యోబు నేర్పించిన పాఠం. దానియేలు నేర్పించారు, నువ్వు ఒక స్టేజ్కి వచ్చాక నీ కింద ఎవరైనా స్నేహితులు ఉంటే వాళ్ళని కూడా పైకి తీసుకురా. ఓకే, దానియేలు నేర్పించింది మంచిదే. దావీదు ఏం నేర్పించారు? నన్ను బలపరిచిన స్నేహితుడు, నన్ను ధైర్యపరిచిన స్నేహితుడు, నేను ఇలా ఉండడానికి కారణం యోనాతాను, ఆ కొడుకుని ఆదరిస్తాను. మంచిదే, మనం కూడా చేయొచ్చు. అంటే వీళ్ళ నుంచి ఒక్కొక్క పాఠం. కానీ నిజమైన స్నేహితుడు ఎవరు అంటే, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన వాడు ఎవరు ఉండరు. ఈరోజు కల్వరి సిలువలో భయంకరమైన శిలువ మరణం పొందిన యేసు ప్రభువును చూసినప్పుడు నా కోసం ఆఖరి రక్త బొట్టు వరకు కూడా చిందించాడు. ప్రాణం పెట్టిన యేసు ప్రభు నిజంగా నా దృష్టిలో, మనందరి దృష్టిలో నిజమైన స్నేహితుడు ఆయనే. రోమీలకు రాసిన పత్రిక చివరిగా 2 మాటలు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా 5వ అధ్యాయం 6 నుండి చదువుతాను చూడండి. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన నీతిమంతుని కొరకు సహితం ఒకరు చనిపోవటం అరుదు. మంచివారి కొరకు ఎవరైనా ఒకవేళ తగ్గింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు. మనందరం పాపులుగా ఉండగానే చనిపోయాడు. పాపంలో ఉండగానే చనిపోయాడు. అమ్మ, మంచి వాళ్ళ కోసం ఎవరైనా చనిపోతే అర్థం ఉంది. పాపిని, చెడ్డవాడిని, భక్తిహీనుణ్ణి, ఎందుకు పనికిరాని నా కోసం చనిపోయాడంటే, ఆ స్నేహితుడి కోసం ఆలోచించాలి. ఆ నిజమైన స్నేహితుడి కోసం ఆలోచించాలి. ఆయన ఏం కోరుకున్నాడంటే ఏమీ లేదు. యోహాను సువార్త యేసుప్రభు ఏం కోరుకున్నారో చూడండి. ప్రాణం పెట్టిన యేసుప్రభు కోసం అమ్మ మనం ఏమైనా చేయాలా వద్దా? ఎవరు మాట్లాడట్లేదు. చేయాలా? యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, 15-14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని
చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. అమ్మా, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల ఏమవుతారు అంటే, నేను స్నేహం యేసు ప్రభు ఫ్రెండ్ అవ్వాలంటే, స్నేహితుడు అవ్వాలంటే నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించినో అది మీరు చెయ్యండి అన్నాడు. ఇప్పుడు ప్రాణం పెట్టిన వ్యక్తికి చేస్తామా చేయొద్దా? చేస్తామా చేయొద్దా? ఏంటి, 10,000 రూపాయలు సహాయం చేసిన వాడికి ఆ వ్యక్తి ఏం చెప్తే చేస్తాను నేను. ఒక 20,000 సహాయం చేసిన వాడికి సహాయం చేశాడు కాబట్టి గుర్తుపెట్టుకుని నాకు ఈ పని చేసి పెడతావు అంటే, ఎందుకు చేయను బ్రదర్, ఆ రోజు మీరు చేసిన సహాయం కన్నానా, చేస్తాను మీకోసం అంటాం. డబ్బులు డబ్బులు ప్రాణం పెట్టిన వాడు ఏం కోరుతున్నాడు? నేను మీకు ఏదైతే చెప్పానో గ్రంథంలో, దయచేసి మీరు అలా చేయండి. అప్పుడే యేసు ప్రభువుకు నిజమైన స్నేహితుడిగా మనం ఉండగలం. ఆయన నిజమైన స్నేహితుడు, అందులో డౌట్ లేదు. ఎందుకు ఆయన నిజమైన స్నేహితుడు? మనం ప్రాణం పెడతామేంటి? మనం ప్రాణం పెట్టలేము. అయితే నువ్వు చెప్పినట్టు బ్రతుకుతాను, నువ్వు చెప్పినట్లు చేస్తాను. అదే మనం దేవుని పట్ల, యేసు ప్రభు పట్ల నిజమైన స్నేహాన్ని, నమ్మకమైన స్నేహం. సామెతల గ్రంథం చివరి మాట చదువుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చూడండి అమ్మా చివరిగా. మేలును కోరి స్నేహితుడు గాయమును చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడట. అదే, పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేని ముద్దులు పెడతాడు. కానీ మేలును కోరేవాడు ఏం చేస్తాడు? అందుకే హెచ్చరించాడండి స్నేహితులు దానియేలు. హెచ్చరించిన వాడు మంచివాడు. ఇప్పుడు తండ్రి ఒక పిల్లల్ని తిడుతూ ఉన్నాడు, అరే అచ్చేయొద్దు, ఇచ్చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు. తండ్రి మంచోడు అనమాట. ఏది చేసినా వదిలేశారనికి గాలికి ఆ తండ్రి మంచోడు కాదు. వాడి క్షేమం కోరుకుని వాడు ఏం చేస్తాడు? వాడు ఎక్కడ పాడైపోతాడో, ఎక్కడ చెడిపోతాడో, అటు వెళ్తే ఎక్కడ పాడవుతాడో, ఇక్కడ వెళ్తే ఎక్కడ పడిపోతాడో అని తండ్రి మేలును కోరేవాడు కట్టడి వేస్తుంటాడు, ఆపుతుంటాడు. అంటే మేలును కోరేవాడు గాయములు. ఇప్పుడు యేసు ప్రభువు, వాక్యమైన ప్రభువు మేలు చేసే స్నేహితుడు నిజంగా. ఎందుకు అంటే వాక్యం ద్వారా మనందరికీ ఒక్కోసారి ఎప్పుడు గుచ్చుకుంటుంటాయి. ఒక సహోదరు అంటుంది, బ్రదర్ మీరు మాట్లాడిన మాటలు నాకు గుచ్చుకున్నాయండి. చాలా సందర్భాల్లో చెప్పారు నాకు. ఇక్కడ ఈ రోజు మీరు మాట్లాడిన సందర్భం నాకు గుచ్చుకుంది. అయితే నేను కాదమ్మా, గుచ్చింది ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎందుకు గుచ్చాడంటే నీ మేలు కోరుకుని గుచ్చాడు ఆ మాటల ద్వారా. నువ్వు మారుతావని. మేలును కోరేవాడు వాక్య రూపంలో ఉన్న ప్రభువు నిన్ను గుచ్చుతూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు మారాలి, గాయం చేసినా నువ్వు మారాలి అని కోరుకున్నవాడే నిజమైన ఫ్రెండ్. వాడేమైతే నాకెందుకు అని పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. అంటే ఏది చేసినా ఎంకరేజ్ చేస్తారు కొంతమంది. వెరీ గుడ్, చేయరా, ఏది చేసినా ఎంకరేజ్ చేస్తారా? ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాడు పాడైపోవడానికి చూసేవాళ్ళు. నువ్వు పాడైపోతే ఒక రోజు నవ్వుకుంటారు. కానీ మేలు కోరేవాడు, ఒకవేళ నన్ను ఎవరేమనుకున్నా గద్దించినట్టే ఉంటాయి మాటలు. ఉండాలి కూడా, ఎదుటివాడు గుచ్చుకోవాలి కూడా. అంతే. ఒకవేళ వాళ్ళు బాధపడినా, నన్ను ఏమైనా అనుకున్నా, ఒకరోజు నన్ను బాగుపడాలి, వాళ్ళు బాగుండాలి, ఆత్మీయంగా ఎదగాలి. అంతే. ఎందుకంటే మేలును కోరి యేసు ప్రభువు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. ఎందుకు? ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వాక్యమే మాట్లాడుతూ ఉంటుంది. 17:17 సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు, ముగింపు మాట, నిజమైన స్నేహితుడు విడువక ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు విడిచిపెట్టలే. ఇప్పుడు యేసు ప్రభువు మనల్ని విడిచిపెట్టలేదు అని ఎలా చెప్పగలరు మీరు? ప్రతిరోజు ఏదో ఒక మాటగా నన్ను గద్దిస్తున్నాడు ఆయన. అరే నువ్వు మారరా, నీ బ్రతుకు బాగోలేదు అని నన్ను గద్దిస్తున్నాడు. నీ చూపు బాగోలేదు, గద్దిస్తున్నాడు. నీ మాట తీరు బాగోలేదు, గద్దిస్తున్నాడు. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు విడిచిపెట్టకుండా నిన్నేం చేస్తాడు? విడువక ప్రేమిస్తాడు. నిజంగా ఆయన మాటలు మనకు అందిస్తున్నారంటే అర్థం ఏంటి అంటే, యేసు ప్రభు నన్ను ప్రేమించాడు, అందుకే ప్రతిరోజు నన్ను గద్దిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు ఆయన వాక్యం ద్వారా. అంతకన్నా నిజమైన స్నేహితుడు ఎవరుంటారు లోకంలో? వీళ్ళందరూ మంచి స్నేహితులే కాదన్నాం, కానీ వీళ్ళందరినీ మించిన స్నేహితుడు ఎవరు? యేసు ప్రభు. ఎందుకు అంటే ప్రాణం పెట్టాడు నా కోసం, నీ కోసం, మనందరి కోసం. లోకంలో మానవాళిగా పుట్టిన ప్రతి మానవాళి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఆ ప్రేమలో, ఆయన ప్రాణం పెట్టిన దానిలో ప్రేమ ఉంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడి జీవితంలో నిజమైన స్నేహితుడు యేసు ప్రభువు మాత్రమే. అయితే చివరికి ఒక మాట రాశాను చూడండి, నీవు క్రీస్తు ప్రభువుకు నమ్మకమైన స్నేహితుడివేనా? అలా నేను ప్రశ్నించుకుంటాను. నేను క్రీస్తు ప్రభువుకు నమ్మకమైన స్నేహితుడేనా?
ఆయన చెప్పినట్లు నేను బ్రతికితే చాలు, నేను ప్రాణం పెట్టక్కర్లేదు, ఆయన ప్రాణం పెట్టాడు, నేను ప్రాణం పెట్టమని కోరుకోలే, అయితే నేను చెప్పినట్టు బ్రతుకు చాలు అన్నాడు. ఆయన చెప్పినట్టు నువ్వు బ్రతికితే యు ఆర్ ట్రూ ఫ్రెండ్. నిజంగా ట్రూ ఫ్రెండ్ ఉంటాం మనం, నిజమైన స్నేహితుడు. లేదు అంటావా, ఏదో బతుకుతున్నాం అంతే. ఈరోజు స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే, బ్యాండ్లు కట్టారు, చాలా మంది కేకులు కట్ చేస్తుంటారు. కానీ యేసు ప్రభు నిజమైన స్నేహితుడైతే ఆయనకి నీ స్నేహానికి నేనేమి ఇవ్వగలను అంటే, అయ్యా నువ్వు చెప్పినట్లు బ్రతుకుతాను. అదే ఆ యేసు ప్రభుని నిజమైన ఫ్రెండ్గా, నేను ఆయనకు ఫ్రెండ్గా ఉండే గొప్ప అవకాశం. ఓపికతో మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.